నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు కోరుతూ కూడా ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది సార్. ఆ కేసు మళ్ళీ వాయిదా పడడం జరిగింది సార్. సో అంటే గతంలో కూడా వాయిదా పడిందంటే కేసును పరిగణలోకి తీసుకుంటున్నట్టేనా సార్? వాయిదా పడిందంటే విచారణ జరపడం అంటేనే పరిగణనలోకి పిటిషన్ తీసుకుంటేనే కదా జరిగేది సార్. అయితే ఇప్పుడు ఏంటి అంటే అసలు కేసు ఏమో 17A వర్తిస్తుందా లేదా అన్నది విస్తృత ధర్మాసనానికి దాన్ని బదిలీ చేశారు. సో ప్రధానమైన కేసు అలాగే ఉంది. అసలు ఆ ఫిర్యాదు చెల్లుతుందా లేదా చేయటమా లేదని. ఆయన కస్టడీ నుంచి ఆయనకు బెయిల్ ఇచ్చిన తీర్పు హైకోర్టు ఇచ్చిన అవకాశం మీద కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కేసు వేశారు. దాని మీద ఇప్పుడు ఈరోజు విచారణ. కాకపోతే ఇంత లోపల ఒక న్యాయమూర్తి కూడా మారారు. జస్టిస్ బేలాయం త్రివేది అలాగే ఉన్నారు. ఇప్పుడు జస్టిస్ పంకజ్ మిట్టల్ దానికి అదనంగా తోడయ్యారు. ఈరోజు విచారించినప్పుడు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమొచ్చిందంటే, ఒకటి బెయిల్ అంత సులభంగా రద్దు చేస్తారని ఎవరు అనుకోరు. ఎందుకంటే బెయిల్ ఈజ్ ఎ రైట్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అంటుంటారు. కాబట్టి అందులో చంద్రబాబు లాంటి హై ప్రొఫైల్ కేసుల్లో హైకోర్టు 1-2 సార్లు ఆపి తర్వాత బెయిల్ ఇస్తే దాన్ని రద్దు చేస్తారని కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటంటే, బెయిల్ ఇచ్చేటప్పుడు హైకోర్టు చెప్పింది, అలాగే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ స్ట్రెస్ చేసింది, కేసు విషయం మాట్లాడకూడదు, కేసును ప్రభావితం చేసే అంశాలు ఏం చేయకూడదు అని చెప్పారు మీరు. కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అధికారులను, పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఎందుకు ఇలా అంటున్నామంటే, లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు అందరి సంగతులు కూడా తెలుస్తాము, నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నానని ఆ రెడ్ బుక్లో రాసుకోవడము అవన్నీ చూపించటము మీడియాలో రావడం జరుగుతోంది. సో ఇది కేసును ప్రభావితం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆపాలంటే బెయిల్ ఇవ్వకూడదు అది. సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అయిన ముకుల్ రోహ్తగి చేసినటువంటి వాదన అది బలమైన వాదనే అని. ఆయన ఏమంటారంటే, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ అప్పీల్ అగైనెస్ట్ హైకోర్ట్ ఆర్డర్ గ్రాంటింగ్ బెయిల్ అండ్ ఐఎమ్ షోయింగ్ యూ ఏ సర్కమ్స్టెన్స్ విచ్ ఈజ్ వెరీ రిలవెంట్ ఫర్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ ది బెయిల్. మేము ఇదివరకు అడిగాం సరే, కానీ నేను కొత్త పరిస్థితి తలెత్తింది, బెయిల్ రద్దు చేసి తీరాలని చెప్పడానికి నేను దీన్ని చెప్తున్నాను. ది ఫ్యామిలీ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈజ్ ఓపెన్లీ సేయింగ్ దట్ వెన్ వీ కమ్ టు పవర్ వీ విల్ టేక్ యాక్షన్ అగైనెస్ట్ ఆల్ దీస్ ఆఫీసర్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ టేకన్ స్టేట్మెంట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. దే హ్యావ్ థ్రెటన్డ్ దట్ ఈవెన్ వేర్ సెక్షన్ 164 స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ వీ విల్ టేక్ యాక్షన్. The benefit of liberty of bail cannot accrue to persons who are going to make such threatening statements just before the ensuing elections in which these people are a contesting party. This is very serious. So ఇప్పుడు ఏమంటారు, మేము ఇదివరకు కూడా మేము బెయిల్ క్యాన్సిల్ చేయమని మామూలుగా అడిగాము, కానీ మాకు ఇప్పుడు బలమైన కారణం ఉంది, ఆయన నిందితుడి కుటుంబ సభ్యులు వెళ్ళి బెదిరించేస్తున్నారు. మామూలుగా ఇన్వెస్టిగేటివ్ దర్యాప్తు అధికారులనే కాకుండా 164 కింద ప్రకటనలు ఇచ్చిన వాళ్ళ మీద కూడా మేము అధికారంలోకి రాగానే తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు. దీనివల్ల ఎప్పుడైనా మనం బెయిల్ ఇస్తున్నప్పుడు బెయిల్ వల్ల వాళ్లకు కేసును ప్రభావితం చేసే అవకాశం లభించకూడదన్నది ముఖ్యమైన షరతు. కానీ వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ ఇతరుల మీద బెదిరింపులకు కనుక దారితీస్తే పర్పసే దెబ్బతింటుంది. కాబట్టి ఈ బెయిల్ మీరు రద్దు చేయాలి. అది కూడా కాకుండా ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో వీళ్ళు కీలకమైన అభ్యర్థులుగా కూడా ఉండబోతున్నారు, కాబట్టి రద్దు చేయాలి అన్నది ముకుల్ రోహ్తగి ఆర్గ్యుమెంట్. సో ఇది ఒక విధంగా బలమైనటువంటిది, కొంచెం ఇబ్బందికరమైంది కూడా. దానికి తగినట్టే ధర్మాసనం కూడా. అయితే దీనికి వాళ్ళ అభ్యంతరం పెట్టారు ప్రభుత్వం. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే గతసారి ఆయన పెద్ద ఇది చేశారు కదా, సిద్ధార్థ లూత్రా కాకుండా సాల్వే కోసమే వాయిదా పెట్టడానికి కోరారు. ఆయనేమో మొదట ఫ్యాక్ట్స్ లేవు ఊరికనే చెప్తున్నారని అన్నారు. కాదు, మా దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ మేము ఇప్పటికే దాంట్లో సమర్పించాము అని కూడా వీళ్ళు చెప్పారు. మీకు తెలుసు కదా, ఈ రెడ్ బుక్ దాంట్లో ఏముంటుంది ఇట్లాంటివి నడిచాయి కదా. అందుకనే చంద్రబాబు చేసాడని కాకుండా కుటుంబ సభ్యులు అనే విషయం కూడా పెట్టారు ఇక్కడ. సో అలా అన్నప్పుడు హరీష్ సాల్వే మొదట కాసేపు చెప్పి ఆ తర్వాత ఏమో సరే మీ వాదన ఏంటి ఇది అని అడిగారు న్యాయమూర్తులు. నిజంగా అడగడం అంటే ఒక విధంగా టేకింగ్ నోట్ కదా వాళ్ళు చెప్పిందని. సో మాకు 2 వారాలు సమయం కావాలన్నారు వాళ్ళు. ఓకే సార్. సో అంటే ఇప్పటికిప్పుడు దీన్ని ఎదుర్కోవటం కాదు, టెక్నికల్గా కాస్త పకడ్బందీగా సమాధానం ఇవ్వాల్సిన సమస్య ఇది అని చంద్రబాబు తరఫు అడ్వకేట్లు కూడా గుర్తించారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.
దాని మీద 2 వారాలు వాయిదా వేశారు. 2 వారాల తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, సార్ తర్వాత 2 వారాల లోపల కొత్తగా వీళ్ళు ఏం సేకరిస్తారు, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో తర్వాత చెప్పగలిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు, సార్ అది అసలు కేసు 17 అలా ఉండగానే బెయిల్ రద్దు అన్నది కూడా సుప్రీంకోర్టులో కొంచెం వివాదాస్పదంగాను ప్రశ్నార్థకంగాను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న అడుగులు కొంచెం మాకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చింది అని చెప్పుకునే ఒక అవకాశం వచ్చింది. కానీ శరమామూలేగా జగన్కు షాక్ అని వీళ్ళు, చంద్రబాబుకి ఇదని వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీన్ని తీవ్రంగా పరిశీలించటం, వీళ్ళు ఏం చెప్తారనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏమో సుప్రీంకోర్టులో ఈ ప్రశ్న వచ్చినప్పుడు కూడా వాళ్ళు కేసును ప్రభావితం చేసే విధంగా మాట్లాడకూడదు అన్న షరతు పెట్టారు. కానీ అసలు ఎన్నికల రాజకీయ సభలే పెట్టకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టాలి అని ప్రభుత్వం అడిగితే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. అది అలా ఏముంది, రాజకీయవేత్త ఇంకేం చేస్తారు, ఎన్నికలు వస్తుంటే ఎలా ఉంటారని వాళ్ళు మాట్లాడారు. కానీ మీరు ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగం అవుతుంది, వీళ్ళు బెదిరిస్తూ ఉన్నారు చూడండి అని చెప్పడానికి ముక్కులు రఘుతకి గట్టి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత ఏమొస్తుంది, ఆ కేసు కూడా ఎన్నికల లోపే వచ్చే ఛాన్స్ ఉంది. ఏది 17 ఏది కూడా ఏప్రిల్ చివరికో ఏదో వాయిదా వేశారు. బహుశా మళ్ళీ కూడా వాయిదా వేయచ్చు, ఎందుకంటే ఎన్నికల మీద ప్రభావం పడకూడదు అని కూడా సుప్రీంకోర్టు పైకి చెప్పకపోయినా వాళ్ళు అలాంటివన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. సో ఈ కేసు, బెయిలు, వ్యాఖ్యలు, రేపు చేయబోయే ప్రసంగాల్లో కూడా, సభల్లో కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది తెలుగుదేశం పార్టీ. అంటే సాధారణ పరిభాషలో మాట్లాడడం తప్ప స్పెసిఫిక్ రెఫరెన్సెస్, నిర్దిష్టమైన ప్రస్తావనలు చేసే అవకాశం తగ్గొచ్చు. ఏమన్నా ఉంటే రేపు అది కూడా వాళ్ళు మళ్ళీ మెన్షన్ చేయడం మొదలు పెడతారు. చూసారా మీరు వాయిదా వేస్తే ఈ లోపల కూడా వీళ్ళు మాట్లాడారు. ఆ రీత్యా మనం ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుంది. సార్ అయితే కొంత ఇవన్నీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో తలనొప్పులే కదా సార్ కేసులు ఇవన్నీ. అంటే షరతు చంద్రబాబు గారికి విధించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి వర్తిస్తారు సార్, కేసు గురించి వాళ్ళు ప్రస్తావించడం అనేది. అంటే వాళ్ళు కుటుంబ సభ్యులు అన్నారు కదా, అంతే కదా. కుటుంబ సభ్యులు నేను రాను, కానీ మా ఇంట్లో వాళ్ళందరినీ పంపించి మీరు చేయండి అని అన్నారు అనుకోండి, లేదు నాకు సంబంధించిన ఒక పిఏనో లేకపోతే నాకు సంబంధించిన ఎమ్మెల్యేనో పంపించి అనుకోండి, మా పార్టీ వాళ్ళైనా కానీ ఆ మాటకు వస్తే. కాబట్టి అవన్నీ వర్తిస్తాయి, తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. వర్తిస్తాయా లేదా అంటే అవతల వాళ్ళు సీరియస్గా తీసుకొని న్యాయస్థానం ముందు ఉంచకపోతే చలామణి కావచ్చు. అలాగే వాళ్ళు ఆ మాట అంటే మేము ఈ మాట అంటామని బెదిరించడానికి పరిమితం అయితే అదొక విధంగా ఉంటుంది, హెచ్చరికలు. కానీ లీగల్ రూట్ తీసుకొని దాన్ని న్యాయస్థానం ముందు పెట్టి అది కూడా ప్రభుత్వం అధికారికంగా ఆ వాదన చేస్తే అప్పుడు ఏదో ఒకటి న్యాయస్థానం చెప్పాల్సి వస్తుంది. తప్పకుండా మీరు కాస్త ఆంక్షల్లో ఉండండి, మళ్ళీ ఇలాంటివి చేయకండి అని. ఇదివరకు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అనేక ప్రస్తావనలు ఇట్లాంటివి వచ్చాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు దస్తగిరి డ్రైవర్, మాజీ డ్రైవర్, ఆయన అప్రూవర్గా ఉన్నారు. అప్రూవర్గా తీసుకోవచ్చా లేదా వీళ్ళు చాలా వాదించారు. ఆ తర్వాత అప్రూవర్గా తీసుకున్న తర్వాత ఒక కేసులో ఆయన మీద ఏదో ఫిర్యాదు, కిడ్నాప్, ఇంకొకటి ఏదో ఇట్లాంటిది సంథింగ్, నేను కేసు పోలీసుల ముందుకు వస్తే ఆ కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఇది కావాలనే మమ్మల్ని అరెస్ట్ చేశారు, బెదరగొడుతున్నారు అనే ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన కేసులో రకరకాల అతను ఇప్పుడు నిన్న బయటకు వచ్చాడు. అయితే వస్తూనే నన్ను ఇలా బెదిరించారు, అలా బెదిరించారు, కాబట్టి ఏదేమైనా నేనేమి భయపడను, ఓడించడానికి ప్రయత్నిస్తాను, ఇట్లాంటివన్నీ కొన్ని మాట్లాడారు. అలాగే చేసిన తప్పు తెలుసుకొని నేను అప్రూవర్గా మారాను, ఇట్లాంటివి కూడా చెప్పాడు. అప్రూవర్గా మారడాన్ని సమర్థించుకోవచ్చు ఆయన, ఎందుకంటే అప్రూవర్కి చట్టబద్ధ అనుమతితో అయ్యారు కాబట్టి. కానీ మిగిలిన వ్యాఖ్యలు కేసును ప్రభావితం చేసేవిగా ఉన్నాయి అని కనుక మళ్ళీ యువతల వాళ్ళు కోర్టుకు వెళ్తే తప్పకుండా అవి మళ్ళీ ప్రశ్నార్థకం అవుతాయి. పోలీసులు కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏమో ఈ కేసు కావాలని పెట్టారని ఆయన చెప్పారనుకోండి, దాన్ని కూడా వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు. సో కేసు మీద కేసు గురించి మాట్లాడిన దాని మీద కేసు, ఇదంతా ఇంకొక పెద్ద న్యాయపరమైనటువంటి లీగల్ ఎపిసోడ్స్ ఇలా నడుస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు కూడా జడ్జి గారు బెయిల్ ఇచ్చేటప్పుడు వివేకానంద రెడ్డి కేసులో కూడా మీరు కోర్టును ప్రభావితం చేస్తూ
కోర్టు మీద వ్యాఖ్యలు చేశారు, నాకు కూడా ఉద్దేశాలు ఆపాదించారు, ఈ విషయాలు నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తెస్తున్నానని అప్పుడు ఆయన అనున్నారు. సార్ నిజానికి జస్టిస్ బెలాయం త్రివేది మీద ఆమె గురించి కూడా సోషల్ మీడియాలో వీటిలో కొన్ని కథనాలు, ఆమె నేపథ్యం ఇట్లాంటివి కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నవి వాటి మీద మళ్ళీ కేసులు పెట్టడాలు జరుగుతుంది కాబట్టి. సో ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ కేసు కింద లెక్క. సార్ అనారోగ్య కారణాలు కూడా చూపించి బెయిల్ రావడానికి అవి కూడా ఒక కారణం అంటే వైసీపీ చెప్తున్నది ఈ విధంగా ఉంది సార్. సో కానీ ఇప్పుడు ఆయన చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు, అనారోగ్య కారణాలు అది గతసారి అది ఉంది, ఈసారి అది ప్రధానం కాదు. ఈసారి బెయిల్ షరతుల ఉల్లంఘన అనేది వాళ్ళు ప్రధానంగా తీసుకొస్తున్నారు. మీరు చిన్న తేడా ఉంది సార్. హైకోర్టు మొదట బెయిల్ ఇచ్చినప్పుడు అనారోగ్యం అనే దాని మీద మానవతా కారణాలతో ఇచ్చింది. రెండోసారి రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్ బెయిల్కు అనారోగ్య పరిధి అదేం వర్తించదు. ఫస్ట్ ఇచ్చిన దానికి మానవతా కోణంతో, రెండోది ఇంకా అనారోగ్యం ఉంది కాబట్టి ఆ మనిషి కదలకూడదు, ఆ మనిషి ఎవరితో మాట్లాడకూడదు అంటే అది కూడా చెల్లుబాటు కాదు కదా. ఆ విషయంలో కూడా హైకోర్టే కామెంట్ చేసినట్టుంది. ఆయన రాజకీయ పార్టీ నాయకుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయకుండా ఎలా, ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రచారం చేయకుండా ఎలా ఉంటారు. కాబట్టి ఈ దశలో మేము అలాంటి షరతు విధిస్తే అది ఆయన స్వేచ్ఛను అరికట్టినట్టు అవుతుంది, కాబట్టి ఆ పని చేయడం లేదన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏం వాదన చేస్తుందంటే స్వేచ్ఛను కాపాడాలని మీరు చెప్పింది బాగానే ఉంది, ఈ స్వేచ్ఛను కొంత దుర్వినియోగం చేసి సంబంధిత అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని మీరు ఆపాలి, కాబట్టి బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు అడుగుతున్నారు. సో మళ్ళీ ఇప్పుడు అటు నుంచి హరీష్ సాల్వే ఏం చెప్తారు, న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారు, అది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.